వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ షో. శ్రీరామూర్తి గారు, సో మొత్తం మీద ఆర్కే వ్యవహారం ఒక సస్పెన్స్ గా ఉంటే, రెండోది ఇవాళ మరొక చర్చ ఒకటి, కొంతమంది వాదన ఏంటంటే ఇవాళ మారుతున్న పరిస్థితులను బట్టి, సామాజికంగా చూసినా ఆర్థికంగా రాజకీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి అసలు ఎంతవరకు అవసరం ఉంది, మావోయిజాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, అలాగే ఈ సానుభూతి పరులు కేవలం మావోయిస్టులకు మాత్రమే సానుభూతి పరులుగా ఉంటారా, పోలీసులు చనిపోయినప్పుడు కూడా సానుభూతి చూపిస్తారా అనే ప్రశ్న కూడా ఒకటి వాదన వినిపిస్తోంది. చెప్పండి సార్. ఒక మాట అండి, మావోయిస్ట్ పార్టీ అనేది ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఏఓబి తీసుకుంటే 9 జిల్లాలు, 9 జిల్లాల్లో బాక్సైట్ ఇతర నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బాక్సైట్ కానీ తవ్వి తీసేస్తే 8 లక్షల మంది గిరిజనులు ఉపాధి నివాసం కోల్పోతారు. 8 లక్షల మంది నివాసం ఉపాధి కోల్పోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగల సత్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? చిన్న దగ్గరే ఒక 100 మంది 200 కుటుంబాలు నిరాశ్రులైతేనే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపలేకపోతుంది. 8 లక్షల మంది గిరిజనులు నివాసం ఉపాధి కోల్పోవడం, దాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. అలా కాకుండా నివాసం ఉపాధి కోల్పోకుండా గిరిజనుల తవ్వకాలను వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళు గిరిజనుల్లో వాళ్ళ మీద వాళ్ళకి మద్దతు ఉంది, గిరిజనుల్లో వాళ్ళకి అభిమానం ఉంది, గిరిజనుల సంక్షేమం వల్ల వాళ్ళకి ఆ పట్టుదల ఉంది, గిరిజనులకి వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మరి లక్షలాది మంది వాళ్ళు ఉన్నదంతా ప్రధాన కేంద్రం ఎక్కడ? ఖనిజ తవ్వకాలు ఉన్న చోటే. అటు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, ఈ ప్రాంతం అంతా ఖనిజ తవ్వకాలకి. ఉదాహరణ తీసుకుని బాక్సైడ్ తీసుకుంటే ఆంధ్ర కంపెనీ ఇక్కడ కట్టారు, తవ్వకాలు లేవు కాబట్టి కంపెనీ ఒరిస్సా నుంచి బాక్సైడ్ ఖనిజం తీసుకొచ్చి రిఫైన్ చేస్తున్నారు మా కురపాలెంలో. ఇప్పుడు ఇంకా మరి ఇప్పుడు తవ్వకపోతే ఒప్పందాలు ఏమైపోతాయి? 95 జీవో ఎలాగైనా అమలు చేయాలంటే ఇక్కడ మన ఏఓబిలో వాళ్ళని తవ్వకాలు మొదలు పెట్టాలంటే మావోయిస్ట్ పార్టీని అడ్డుకుంటుంది కాబట్టి దాన్ని అణిచివేయాలి. మావోయిస్ట్ పార్టీ ఏమి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపించలేదే. వాళ్ళ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలే, ప్రజల సమస్యలే వాళ్ళ ఎజెండాగా ఉంటున్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నారు, వాళ్ళు దానికోసమే ఉంటున్నారు. సంబంధించి కాఫీ తోటలకు సంబంధించి కానీ వాళ్ళ రేట్ల గురించి కానీ పనిచేస్తున్నారే. శ్రీమూర్తి గారు, మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, ఒక ప్రజాస్వామ్యంలో, ఒక విధానంలో, ప్రజా విధానం, జీవన విధానం కానివ్వండి, రాజకీయ విధానంలో కానీ వెళ్తున్న సమాజంలో ఉన్నప్పుడు గన్నులు చేత పట్టుకుని దాని ద్వారా రక్షణ కల్పిస్తాము, ఆదివాసీల హక్కుల్ని కాపాడుతాము అని చెప్పడాన్ని ఎంతవరకు సమర్థించాలి అనేది ఒక వర్గం అడుగుతున్న ప్రశ్న. అదే కాపాడాలనుకునే వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఇదే రక్షణ వాళ్ళు కల్పించవచ్చు కాదంటారా? ఒక మాట అండి, మీరు చెప్పినవి మాటల వరకు బాగానే ఉన్నాయి, ఆచరణలో అది వైఫల్యం చెందింది. ఎందుకు వైఫల్యం చెందిందంటే, విశాఖ ఏజెన్సీ 6.5 లక్షల జనం ఉంటే సంవత్సరానికి 1500 మంది చనిపోతారు. ఎక్కడ ఆసుపత్రి సౌకర్యాలు లేవు, పోషకాహారాలు లేవు, మంచినీటి సదుపాయాలు. ఇన్నేళ్ల తర్వాత కూడా అక్కడ ఎందుకు కల్పించలేకపోయారు? ఒక ఏరియా హాస్పిటల్ పాడేరులో కానీ, అరకులో కానీ నిపుణులైన వైద్యులు కూడా లేరు. ఎన్నాళ్ళు పడుతుంది వీళ్ళందరినీ చేయడానికి? ఇదంతా మేము కాదు చెప్పడం, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐఏఎస్ అధికారి వచ్చిన జాతీయ ఎన్ వేణుగోపాల్ గారు చెప్పినవే ఇవన్నీ. ఎన్నేళ్ళు పడుతుంది వాళ్ళ మీద? పరహక్కుల సంఘం నాయకులు కళ్యాణ్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కళ్యాణ్ రావు గారు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నమెంట్ ని ఒక ఆదేశం ఇచ్చింది కోర్టు, దీనికి సంబంధించి పూర్తిగా వివరాలతో ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని. సో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు కీలకంగా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారంలో. ఏమి జరుగుతుంది అనేది కాదు, ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి వాళ్ళని, ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళని దారుణంగా హత్య చేయటం అనేది అప్రజాస్వామికం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది, ఇది అనాగరికమైనటువంటిది. ఈ చర్య ప్రజా ప్రభుత్వం అని చెప్పి మాటల్లో చెప్పేటువంటి ఈ దోపిడీ పాలకులు చేస్తా ఉన్నారు. దీన్ని ఖండించండి, దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావటం అనేది ప్రధానమైనటువంటిది. చట్టం మీద కనీస గౌరవం వీళ్ళకుంటే, ప్రజాస్వామ్యం మీద కనీస గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద కనీస గౌరవం ఉంటే, వీళ్ళందరినీ ప్రజల పక్షాన పోరాట చేసేటువంటి ఉద్యమకారుల్ని, వీళ్ళని హత్య చేసినటువంటి వాడిని హంతకులుగా ప్రకటించాలి ఈరోజు. ఆ హంతకులకు శిక్ష పడాలి ఈరోజు. అలా పడితేనే ఇది ప్రజాస్వామ్యం అవుతుంది. అలా పడితేనే రాజ్యాంగాన్ని, నిజమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కళ్యాణ్ రావు గారు, మీరు ఏం భావిస్తున్నారు? ఆర్కే ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు, ఉంటే పోలీసులు అదుపులో ఉండి ఉండాలి, లేదా ఎక్కడైనా వేరే చోట ఉండాలి
ఈ రెండిట్లో ఏదై ఉండొచ్చు? ఒకటే, పోలీస్ అదుపులో ఉంటే వెంటనే కోర్టుకు హాజరుపరచాలి. ఎందుకనంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తి అయినా కోర్టు హాజరుపరచాలి. ఎవరైనా కానీ ఈ ఈ ఈ రాష్ట్రం పౌరుడు, ఈ దేశం పౌరుడు వెంటనే కోర్టుకు హాజరుపరచాలా, ఇది మటన్. రైట్ కళ్యాణరావు గారు. హరగోపాల్ గారు, ఒకటి రాజ్యాంగ పరమైన హక్కుల్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది, అదే వచ్చినప్పుడు మరో వాదన అనిపిస్తుంది. మరి రాజ్యాంగం ప్రజాస్వామ్యం, ఇందాక నేను అడిగిన ప్రశ్న శ్రీరామమూర్తి గారిని, మరి దాన్ని ఉల్లంఘించి వెళ్లే వాళ్ళని సమర్థించడం ఎంతవరకు సమంజసం అని ఒక వర్గం వాదన. అంటే రాజ్యాంగాన్ని పెట్టుకున్నామండి, రాజ్యాంగం పెట్టుకొని రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సమాజం ఇలాంటిది. 1947 నుంచి 67 వరకు మేము పెరిగిన జనరేషన్లో చాలా శాంతియుత సమాజమే. నెహ్రూ గారిని నేను చూడడానికి వెళితే లక్షలాది మంది, ఆయనకు సెక్యూరిటీ గార్డ్ లేడు. నెహ్రూ గారు 1954లో ఓపెన్ జీబ్లో ఓల్డ్ సిటీలో తన సిగార్తో తిరిగాడు. అట్లా ప్రారంభమయ్యాం మనం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకు ఇక్కడికి వచ్చామని 1953లో అంబేద్కర్ గారు తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఈ రాజ్యాంగము నువ్వు అమలు చేస్తున్న పద్ధతి చూస్తే ఐ ఫీల్ లైక్ బర్నింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. 53లోనే. అంటే ఆయన చూసిన పద్ధతి, ఎందుకంటే హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి మహిళలకు ఆస్తి హక్కు ఇద్దామంటే అడ్డం పడ్డారు. రాజ్యాంగంలో రాసింది, రాజ్యాంగం రాసినతనే ఈ దేశంలో మహిళలకు ఆస్తి హక్కు ఇస్తే వాళ్ళ ఆత్మగౌరవం కాపాడబడుతుందంటే ఆ ఆస్తి హక్కు ఇవ్వడానికి రాష్ట్రపతి అంగీకరించలేదు. చివరికి నెహ్రూ గారు కూడా మనం ఏం చేయగలమన్నారు. మీరు ఏం కాన్స్టిట్యూషన్ క్యారీ చేశారు? అదే రాజ్యాంగాన్ని చేస్తే ఒక 1% సంపన్నుల చేతి దగ్గర 47% ఆదాయం ఉంది. తర్వాత 60,000 కోట్ల మందికి 11%. ఎలాంటి సమాజాన్ని నిర్మించాం మనం? రాజ్యాంగం రాసుకున్నాం, రాజ్యాంగంలో ఇలాంటి సమాజం రాసుకున్నామా? ఈ రోజు రాజ్యాంగాన్ని సమీక్షించి ఎవరైనా అంటే నిజంగానే ఇవాళ ఈ పాలకులను కూర్చోబెట్టి రాజ్యాంగం రాయమంటే ముందు పార్ట్ 3 తీసేస్తారు, పార్ట్ 4 తీసేస్తారు, షెడ్యూల్ 5 తీసేస్తారు. ఎలాంటి పరిపాలన వచ్చింది? ఎలాంటి పాలకులు వచ్చారు? రాజ్యం ఎవరి చేతిలో ఉంది? రాజ్య స్వభావం ఏమైంది? రాజ్యం ఎందుకు ఇంత ప్రజల చేత ఇంత కన్ఫ్రాంటేషన్ అయిపోయింది? రాజ్యానికి ప్రజలు ప్రేమించాలి కదా. నెహ్రూ గారు అంటే లక్షలాది మంది జనం వచ్చే అటువంటి ఒక సమాజంలో ఇవాళ ప్రధానమంత్రి అంటే ఏమనుకుంటున్నారు జనం? సో హరగోపాల్ గారు, బడుగు ప్రజలకి అండగా ఉండడానికి, వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఒక వ్యవస్థ, మావోయిస్టు వ్యవస్థ అనేది ఎప్పటికీ కొనసాగాలి అని భావిస్తున్నారా? అట్లా కాదండి. ప్రజలు తమకు న్యాయం జరిగినప్పుడు పోరాటం చేస్తారు. నేను చాలా సందర్భాల్లో నేను పోలీస్ అకాడమీ వీళ్ళందరి దగ్గరికి వెళ్తుంటాం కదా, మాట్లాడుతుంటాం. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. 1973 అంటే రాజ్యాంగం వచ్చి ఈ రాజ్యము ప్రజాస్వామ్య రాజ్యము, రాజ్యాంగబద్ధ రాజ్యం అనుకున్నప్పుడు చిన్నమెట్పల్లిలో ఒక నారాయణ అనే స్కూల్ టీచర్ వైఫ్ను ల్యాండ్ లార్డ్ ఎత్తుకుపోయి రేప్ చేశాడు. పోలీస్ యంత్రాంగంకు బియాండ్ అతను. నో పోలీస్ మ్యాన్ కెన్ ఎవర్ గెట్ ఇన్ టు హిస్ గడి, వాడి పవర్ అది. చివరికి నారాయణ ఏం చేశాడు, నా భార్యని రిటర్న్ చేయమన్నాడు. చేయమంటే నా దగ్గర కీప్గా ఉంటుంది అన్నాడు. కీప్గా ఉంటుందంటే 2 పిల్లలు ఉన్నారండి అన్నాడు. నువ్వు నా గడిలోకి ఎలా వచ్చావని బయటకు నెట్టాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఈయన ఇప్పుడు ఏం చేయాలి? రాజ్యాంగం ఉంది ఎక్కడ? ఇది 73 గురించి చెప్తున్నాను నేను, ఏదో పురాతన కాలం కాదు. ఆ నారాయణ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. నేను 78లో ఉద్యమాన్ని స్టడీ చేసినప్పుడు ఆ కథ నాకు చెప్పాడు. 25,000 మంది ల్యాండ్ లార్డ్ని అటాక్ చేసి చంపాడు. ఇప్పుడు మనం ఎంత హింస గురించి మాట్లాడినా, ప్రతిహింస గురించి మాట్లాడినా, సమాజంలో ఉండేటువంటి కరుడుగట్టినటువంటి ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, ఇది నేను హైకోర్టు జడ్జికు లెక్చర్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు భోపాల్ అకాడమీలో 56 మంది జడ్జిలు ఉన్నారు, ఇది చెప్పాను. బీహార్ నుంచి వచ్చిన 2 జడ్జిలు లంచ్ దగ్గర, ప్రొఫెసర్ గారు మా ప్రాంతంలో ఇంకా ఇలా ఉంది అంటే, సాధారణ ప్రజల యొక్క జీవితాన్ని మనము రాజ్యం అక్కడికి చేరి ఒక పోలీస్ ఆఫీసరు చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఎట్లయితే పేదవాడిని వెళ్ళి నక్సలైట్లను పట్టుకొని మన ఈరోజు చంపడానికైనా సరే సిద్ధమే, ఎందుకంటే వాళ్ళు తుపాకీ పట్టుకున్నారన్నప్పుడు ల్యాండ్ లార్డ్ని అరెస్ట్ చేయడానికి ఏం కష్టం వచ్చిందండి? ల్యాండ్ లార్డ్ని ఎందుకు ఈ రాజ్యం అరెస్ట్ చేయలేదు? అధికారం ల్యాండ్ లార్డ్ దగ్గర ఉందా? రాజ్యాంగం ప్రజల దగ్గర ఉంది కదా. అంటే ఏమైందంటే సామాజిక సంబంధాల్లో మౌలిక మార్పులు రాకపోవడం, రాజ్యము పేదవాడి వైపు నిలబడి, ఇప్పుడు అదే గిరిజనుడు అన్యాయం జరిగితే అతని వైపు నిలబడి మేమున్నాం మీకు అనే విశ్వాసాన్ని కలిగించగలిగితే అప్పుడు మీకేంటంటే ఈ రోజు భారతదేశం ఇలా ఉండేది కాదు. మన మొత్తం పరిపాలనా విధానము రాజ్యం, అంబేద్కర్ ఆశించింది ఏమిటంటే మనకు ప్రజాస్వామ్య సమాజం ఇంకా పూర్తి రాల. రాజ్యము
పేదవాడి వైపు నిలబడి 2016లో కూడా రాకపోతే ఇంకెప్పుడు వస్తుందని భావించాలి, ఎప్పుడు వస్తుందని నేనేమంటున్నా విశ్వసించాలి. అంటే ఈ రాజ్యము పోలీస్ యంత్రాంగము, ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు, మేము యూనివర్సిటీ వాళ్ళము మనందరం పేదల పక్షాన్ని నిలబడి ఈ సంపన్నులు, విపరీతమైన సంపద, వల్గర్ వెల్త్ ఇటు కాకుండా పేదవాడి జీవితాన్ని గురించి మనందరం పనిచేస్తుంటే అసలు ఈ సంపన్నులు కూడా ఇట్లా ఉండేది కాదు అసలు ఈ సంపద. ఫైనల్ గా వాట్ యు కెన్ సే అంటే ఆ విశ్వాసం కల్పించినంత వరకు కూడా ఒక ప్రత్యామ్నాయ స్వతంత్ర వ్యవస్థలు కొనసాగాల్సిందేనా? ఇప్పుడు హిస్టారికల్గా పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే మీకు తెలుసు, మొట్టమొదట మొనార్కీసు, ఆలిగార్కీసు, అరిస్టోక్రసీస్, తర్వాత విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ద డెమోక్రసీ అనే ఒక సిస్టంలో మనం పనిచేస్తున్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పారు, వాళ్ళంతా దే ఆర్ రైజింగ్ ఓన్లీ క్వశ్చన్స్. ఇప్పుడు నారాయణ గారు లాంటి వాళ్ళు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. వీ వాంట్ ఆన్సర్స్. ఈ ఆన్సర్ తుపాకీనా అని అడుగుతున్నాం అంతే. మన ఈ డెవలప్మెంట్స్ అన్ని తుపాకీతో వచ్చినవి కాదే. అంటే కాదు నాయక్ గారు, నేను మిమ్మల్ని నేను మీకు ఒక ప్రాబ్లం చెప్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇంతవరకు 52 మంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ని మాఫియా చంపింది. ఏం చేయాలంటారు వాళ్ళు? మీరు చెప్పండి. మీరు ప్రభుత్వాలకు చెప్పి ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసే వాళ్ళని ఒక స్పెషల్ టీమ్ కి పెట్టి స్కీమ్ కింద తీసుకురావాలి, దీన్ని అరికట్టవచ్చు. అటగా సార్, మావోయిస్ట్ ఉద్యమం మీద ఇంత బలంగా పోరాటం చేసేటువంటి రాజ్యము మాఫియా మీద ఎందుకు చేయడం లేదండి? కీలకమైన పాయింట్ హరగోపాల్ గారు మీరు ఎత్తింది కీలకమైన పాయింట్. బట్ స్టిల్ దానికి సమాధానం మనం చర్చ ద్వారా తీసుకొచ్చే అవకాశం మన దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక బిగ్ డిబేట్ అవుతుంది. బట్ చూద్దాం ఆర్కే విషయంలో మరి రేపు కోర్టుకు సంబంధించి ప్రభుత్వం అఫిడవిట్ చూసిన తర్వాత కోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుంది, గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ హరగోపాల్ గారు, థ్యాంక్ యూ నాయక్ గారు, థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది స్పెషల్ లైవ్ షో.